హాయ్ ఎవరివన్. ప్రీవియస్ వీడియోలో మనం కంప్లీట్ లైట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఏంటంటే లైట్ ప్రాప్స్ గురించి చూద్దాం. లైట్ ప్రాప్స్ అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే లైట్ ప్రాప్స్ అని ఉంది కదా. ఇందులో 3 టైప్స్ ఆఫ్ లైట్ ప్రాప్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది: స్పియర్, ప్లేన్, వాల్యూమ్. ఈరోజు ఈ 3 టైప్స్ ఆఫ్ లైట్ ప్రాప్స్ గురించి తెలుసుకుందాం. నేను ఇక్కడ ఒక చిన్న సీన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ సీన్లో ఏంటంటే ఇక్కడ మిర్రర్ ఆపోజిట్లో మంకీ హెడ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే ఆ మిర్రర్లో ఈ మంకీ హెడ్ అనేది రిఫ్లెక్షన్ అవ్వట్లేదు. మనం ఈ రెండర్ వ్యూపోర్ట్లో ఈవీలో ఉన్నాం. ఈవీ నుంచి సైకిల్కి కన్వర్ట్ చేసినట్టయితే మీకు చూస్తే ఇక్కడ క్లియర్గా మిర్రర్ నుంచి ఈ మంకీ హెడ్ అనేది క్లియర్ రిఫ్లెక్షన్ అనేది కనిపిస్తుంది. అదే మనం ఇప్పుడు ఈవీలో చూసినట్టయితే ఈవీలో నో రిఫ్లెక్షన్స్. సో ఈ లైట్ ప్రాప్స్ని యూస్ చేసి మనం ఈ రిఫ్లెక్షన్ అనేది క్లియర్ రిఫ్లెక్షన్ క్రియేట్ చేయడానికి లైట్ ప్రాప్స్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రే ట్రేసింగ్ అని ఉంది కదా, ఈ రే ట్రేసింగ్ని ఆన్ చేద్దాం. ఆన్ చేసినప్పుడు మీకు రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. బట్ ఏమైంది, బ్యాక్ సైడ్ అనేది రిఫ్లెక్షన్ మీకు అక్కడ కనిపిస్తుంది, కానీ ఈ ఫ్రంట్ ఫేస్ అనేది రిఫ్లెక్షన్ కనిపించట్లేదు. సో ఇప్పుడు నేను ఈ లైట్ ప్రాప్స్లో ప్లేన్ తీసుకుంటున్నాను. ప్లేన్ తీసుకొని మీరు ఇప్పుడు చూసినట్టయితే క్లియర్ రిఫ్లెక్షన్ అనేది కనిపిస్తుంది. ఈ లైట్ ప్రాప్స్ యొక్క యూజెస్ ఏంటంటే గ్లాసీ రిఫ్లెక్షన్స్లో కానీ లైట్ రిఫ్లెక్షన్స్లో కానీ మనకి క్లియర్ రిఫ్లెక్షన్స్ అనేది ఈవీ రెండర్లో ఈ లైట్ రిఫ్లెక్షన్స్ అనేది మనకి ఇక్కడ జనరేట్ చేయడానికి ఈ లైట్ ప్రాప్ మెయిన్ యూసేజ్. లైట్ ప్రాప్లో నెక్స్ట్ ప్రాప్ ఏంటంటే స్పియర్. సో దానికోసం ఏంటంటే ఒక రూమ్ తీసుకున్న రూమ్లో ఒక మెటల్ బాల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం స్పియర్ ప్రాప్ తీసుకొని ఆ మెటల్ బాల్కి చుట్టూ దీన్ని అలైన్ చేద్దాం. సో ఇదేంటంటే ఈ రిఫ్లెక్షన్స్ ఉన్నాయి మనకి క్లియర్ రిఫ్లెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లైట్ ప్రాప్ను ఆఫ్ చేసినట్టయితే దాని యొక్క రిఫ్లెక్షన్స్ అనేది 0. సో ఓన్లీ లైట్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ లైట్ ప్రాప్ యూజ్ చేసి ఆ మెటల్ బాల్కి ఈ చుట్టూ రూమ్ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యేలాగా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ లైట్ ప్రాప్స్ని యూజ్ చేసి మనం ఈవీ రెండర్లో క్లియర్ రిఫ్లెక్షన్ అనేది జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే లైట్ ప్రాబ్లో వాల్యూమ్ లైట్ ప్రాబ్. ఈ లైట్ ప్రాబ్ ఏంటంటే మనకి చుట్టూ ఎన్విరాన్మెంట్లో ఉన్న లైట్స్ని ఇది స్టోర్ చేసుకున్న లైట్ మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఈ లైట్ ప్రాబ్ మనం స్కేలింగ్ చేసుకుందాం. ఒకవేళ ఇన్ కేస్ ఇది రూమ్ అనుకుంటే మనం దీన్ని లైట్ ప్రాబ్ని ఎగ్జాక్ట్గా రూమ్ స్కేలింగ్కి ఆ రూమ్కి ఆ సైజ్కి సరిపోయేలాగా స్కేలింగ్ చేసుకోవాలి. ఆల్ సైడ్స్ టాప్ అండ్ బాటమ్ వ్యూస్లో కూడా ఈ లైట్ ప్రాప్ డాట్స్ అనేది మీకు సరిపోయేలా స్కేలింగ్ చేసుకోవాలి. స్కేలింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ బేక్ లైట్ అని కనిపిస్తుంది. ఈ బేక్ లైట్ క్లిక్ చేసినట్టయితే ఆ లైట్ని స్టోర్ చేసుకొని ఆ లైట్ని ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకి ఆ లైట్ రిఫ్లెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ రెజల్యూషన్ ఉంది కదా, వీటిని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇక్కడ 4 అని ఉంది, నేను 16 పెడుతున్నాను. 16 పెట్టినట్టయితే మీరు చూసినట్టయితే ఇక్కడ డాట్స్ అనేది ఉందో అది ఇంకా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో మోర్ ఎఫిషియన్సీ అనేది ఇంకా పెరుగుతుంది. సో మీకు ఇప్పుడు నేను ఇక్కడ బేక్ లైట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఏరియా లైట్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసారు కదా, సేమ్ ఎగ్జాక్ట్ లైట్ అనేది ఇక్కడ క్రియేట్ అవ్వడం జరిగింది. బట్ మీకు ఇక్కడ చూసింది ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఏరియా లైట్ యొక్క రిఫ్లెక్షన్ కూడా మీకు ఇక్కడ మెటల్ బాల్లో మీకు రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. బట్ దీన్ని ఆఫ్ చేసినట్టయితే సో నో ఎక్స్ట్రా లైట్ రిఫ్లెక్షన్స్ అనేది మనకు ఉండవు. ఇంటెన్సిటీ పెంచినట్టయితే మీకు ఇక్కడ ఇంకా లైట్ యొక్క ఎక్స్పోజర్ పెరుగుతుంది. ఓకేనా? మీకు ఇక్కడ చూసినట్టయితే ఆల్ సైడ్స్ ఆఫ్ ఈక్వల్గా ఈ లైట్ ప్రాబ్ అనేది మీకు లైట్ని రిఫ్లెక్ట్ చేయడం జరిగింది. మీరు దీన్ని స్కేలింగ్ చేసినట్టయితే ఇంకా ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈచ్ కార్నర్ కూడా సేమ్ ఇంటెన్సిటీ సేమ్ ఎగ్జాక్ట్ లైట్ రిఫ్లెక్షన్స్తో మనకి ఇక్కడ జనరేట్ అవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద కంప్లీట్ టాపిక్ అబౌట్ ది లైట్ ప్రాప్స్. థ్యాంక్ యూ.